అంతర్వేది బీచ్కి బయలుదేరాం. ఒక చేతిలో ఫోను, ఒక చేతిలో కెమెరా. మేము ఎగొచ్చేస్తారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మాయి నా ప్రపంచం ఛానల్. సో ఈ రోజు మన వీడియో ఏంటంటే అంతర్వేది బీచ్ మీకు అయితే నేను చూపించబోతున్నాను. అలాగే అంతర్వేది బీచ్ దగ్గరలో ఉన్న అన్నా చెల్లెళ్ళ గట్టు ప్లేస్ కూడా మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఈ వీడియోలో అయితే. సో ఇంకొకటి ఏంటంటే లాస్ట్ వీడియో చెప్పాను కదా, మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి ఈ అంతర్వేది బీచ్కి ఎలా వెళ్ళాలి, ఎంత డిస్టెన్స్ ఉంది, అలాగే ఇక్కడ దగ్గరలోనే ఒక లైట్ హౌస్ కూడా ఉందండి. ఆ లైట్ హౌస్కి ఎప్పటిదాకా టైమింగ్స్ ఉన్నాయి, అంటే ఈవినింగ్ టైము మనకి ఎప్పటిదాకా అలౌ చేస్తారు, ప్రైస్ డీటెయిల్స్ కూడా మనకి ఈ వీడియోలో నేను చెప్తాను. సో వీడియో అయితే చివరి దాకా చూడండి. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఆ రోజు మాకు దర్శనం అయిపోయి మేము బయటకు వచ్చేసరికి 3:50 ఆ టైంకి అయితే మేము బీచ్కి అయితే బయలుదేరామండి. ఇది టెంపుల్ బయట వాతావరణం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఆటోలు కూడా ఉంటాయి, బీచ్ వెళ్ళాలనుకుంటే ఆటోలో కూడా వెళ్ళొచ్చు, లేదు మీకు ఓన్ వెహికల్ ఉంటే కనుక ఓన్ వెహికల్ మీద కూడా వెళ్ళిపోవచ్చు. సో చూపిస్తున్నాను చూడండి, రూట్ టెంపుల్ దగ్గర బయట నుంచి ఇలా స్ట్రైట్గా అయితే రూట్ ఉంటుంది. ఈ స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి బీచ్ అయితే వస్తుంది. టెంపుల్ దగ్గర నుంచి ఈ బీచ్ అయితే నియర్లీ 1.8 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. అలాగే ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక, అంటే మీరు లక్ష్మీ నరసింహ టెంపుల్ వీడియో చూడకుండా డైరెక్ట్ ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే కనుక, ఈ అంతర్వేది బీచ్ ఎక్కడ ఉందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది అనే గ్రామంలో ఈ అంతర్వేది బీచ్ అయితే ఉంది. అలాగే మీరు డైరెక్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళేలాగైతే కనుక ఇప్పుడు నేను చూపించిన వీడియోల ప్రకారం మీరైతే రూట్ వెళ్తే కనుక డైరెక్ట్ బీచ్ దగ్గరికి వెళ్తారు. ఒకవేళ బీచ్ దగ్గర కాకుండా డైరెక్ట్ మీరు అన్నా చెల్లెళ్ళ గట్టు దగ్గరికి వెళ్దాం అనుకుంటే కనుక బీచ్ వరకు వెళ్లకుండా మీకు ముందే కొంచెం ఒక రూట్ ఉంటుంది రైట్ సైడ్ కి, అలా వెళ్తే కనుక అక్కడ మీకు లైట్ హౌస్కి వెళ్ళి దారి వస్తుంది. ఆ లైట్ హౌస్కి వెళ్ళి దారి నుంచి వెళ్తే కనుక మీకు డైరెక్ట్ అన్నా చెల్లెళ్ళ గట్టు దగ్గరికి అయితే వెళ్తారు. సో మేము ఆ రూట్ కూడా చూసాము, అలా వెళ్తే మీరు బెటరు. లేదు మీరు బీచ్ దగ్గరికి వెళ్ళి వెళ్తాం అనుకుంటే కనుక డైరెక్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నుంచి బీచ్ నుంచే మనం రైట్ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కొంచెం ముందుకు వెళ్తే అంటే నియర్ అది కూడా 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి అన్నా చెల్లెళ్ళ గట్టు ప్రాంతము, అక్కడికి మనం వెళ్ళిపోవచ్చు. లేదంటే మీరు మళ్ళీ బ్యాక్ వచ్చి లైట్ హౌస్ అని చెప్పాను, లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఆ రూట్ నుంచి వెళ్ళినా కానీ మీరు అన్న చెల్లెళ్ళ గట్టు దగ్గరికి అయితే రీచ్ అవ్వచ్చు. అలా టెంపుల్ దగ్గర నుంచి మీరు 1.8 కిలోమీటర్ దాకా వస్తే కనుక మీకు బీచ్ అయితే వచ్చేస్తుంది. చూపిస్తాను చూడండి, ఇప్పుడు మనం అయితే అంతర్వేది బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మీరు సైడ్కి వెళ్ళా కార్ కానీ మీ వెహికల్ ఏదైతే బైక్ కానీ అక్కడ పార్క్ చేసేసుకోవచ్చు. ఇదే అంతర్వేది బీచ్ అండి. సో ఈ బీచ్ దగ్గరలోనే మీకు ఇక్కడ బీచ్ దగ్గరే గుర్రాలు అలాగే ఏటీవీ బైక్స్ కూడా ఉన్నాయి. రైడింగ్ కావాలంటే ఎవరైనా సరదా కోసం వెళ్ళొచ్చు. సో దాని ప్రైజెస్ ఇన్ఫో వచ్చేసి ఏటీవీ బైక్ అయితే కనుక మా ఫ్రెండ్ అయితే ఎక్కాడు. ఏటీవీ బైక్ ఒక పర్సన్కి మీకు 100 రూపీస్, కొంత డిస్టెన్స్ ఉంటుంది అక్కడ దాకా వెళ్ళి రావాలి. అలా ఒక ట్రిప్కి 100 రూపీస్. ఒకవేళ 2 పర్సన్స్ ఒకేసారి ఏటీవీ బైక్ ఎక్కితే కనుక మీకు 150 రూపీస్ ప్రైజెస్ అయితే. ఇదేనండి ఏటీవీ బైక్. సో 4 వీలర్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, స్టార్టింగ్ పాయింట్ అయితే ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడ మీకు దూరంలో ఒక వైట్ కలర్ బిల్డింగ్ టైప్ అనిపిస్తుంది చూడండి, అక్కడ దాకా వెళ్ళి మనం వెనక్కి రావాలి. సో ఇక్కడ దాకా వస్తే కనుక మళ్ళీ మీకు ఒక ట్రిప్ అయినట్టు. అలా ఒక ట్రిప్కి పర్సన్కి అయితే 100 రూపాయలు. ఒకేసారి 2 పర్సన్స్ ఎక్కితే కనుక 150 రూపీస్. సో 2 పర్సన్స్ ఉన్న వాళ్ళకి అదైతే కొంచెం ప్రైస్ తగ్గిద్ది. లేదు ఇండివిజువల్గా వెళ్తే కనుక పర్సన్కి 100 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి అన్నా చెల్లెళ్ళ గట్టు దగ్గరికి ఎలా వెళ్ళాలో చూపిస్తాను చూడండి. సో ఇది బీచ్ స్టార్టింగ్ పాయింట్. మీరు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీకు రైట్ సైడ్కి, సో ఇప్పుడు ఒక మ్యాప్ చూపిస్తాను చూడండి. సో ఇలా స్ట్రైట్గా అయితే వెళ్ళాలి మీరు. అలా స్ట్రైట్గా ఒక 1.8 కిలోమీటర్స్ నియర్లీ 2 కిలోమీటర్స్ ఉంటుందండి. అక్కడ దాకా వెళ్తే కనుక మీకు అన్నా చెల్లెళ్ళ గట్టు అయితే వస్తుంది. ఇదేనండి అన్నా చెల్లెళ్ళ గట్టు అయితే. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఒకవైపు సముద్రము, కెరటాలు వస్తున్నాయి చూడండి అలలో, అది సముద్రము. అలాగే ఒకవైపు చూడండి ప్రశాంతంగా ఉంది, ఇది గోదావరి నది. సో ఈ గోదావరి నది వెళ్ళి ఎక్కడైతే సముద్రంలో అయితే కలుస్తుంది, ఈ ప్రాంతాన్ని గోదావరి సాగర సంగమం అని పిలుస్తారు. అలాగే ఇక్కడ ప్రజలు సో ఈ ప్రాంతాన్ని అన్నా చెల్లెళ్ళ గట్టుగా కూడా పిలుస్తున్నారండి. సో ఇది మెయిన్ అండి, చాలా ఫేమస్. సో అంతర్వేది బీచ్కి వెళ్ళిన వారు ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి, మిస్ అవ్వకండి. అలాగే లక్ష్మీనరసింహ టెంపుల్కి వెళ్ళిన వారు కూడా ఆ ప్లేస్కి అయితే వెళ్ళండి, అన్నా చెల్లెళ్ళ గట్టు. చాలా మంది బీచ్ దాకా వెళ్తారు కానీ అక్కడికి గట్టు దగ్గరికి అయితే వెళ్ళట్లేదు. సో అక్కడ తెలియకపోతే మీకు అక్కడ ప్రజలను అడగండి, వాళ్ళు చెప్తున్నారు. సో క్లియర్గా మీరైతే స్ట్రైట్గా వెళ్తే కనుక అద్భుతమైన ప్రాంతాన్ని కూడా మీరు చూడవచ్చు. మేము అంతర్వేది బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అన్నా చెల్లెళ్ళ గట్టు ఈ ప్లేస్ని కూడా కవర్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ మీకు చెప్పాం కదా ఒక లైట్ హౌస్ ఉందని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము. మీకు చూపిస్తాను చూడండి. సో లైట్ హౌస్, ఈ లైట్ హౌస్కి ఎంట్రీ వచ్చేసరికి మీకు 6 గంటల వరకు అలౌ చేస్తారండి. అంటే ఈవినింగ్ 6 గంటల వరకు అలౌ చేస్తారు. 6 దాటితే అలౌ చేయరు. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్సన్కి 10 రూపాయలు. మేమైతే ఇద్దరము 20 రూపీస్ అయితే పే చేసాము. సో ఇది లైట్ హౌస్ లోపలికి వెళ్ళడానికి మార్గం అండి. ఇలా మెట్ల నుంచి మీరు పైకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ పైకి వచ్చిన తర్వాత మీకు వ్యూ అయితే అద్భుతంగా ఉంటుంది. మొత్తం అంతర్వేది బీచ్, అలాగే ఆ గోదావరి సముద్రంలో కలిసే ప్లేసు. సో అంతా కూడా మీరు ఎక్కడి నుంచి అయితే మొత్తం కూడా చూడొచ్చు. చాలా బాగుంది ప్లేసు. సో ఎంట్రీ ఫీజు కూడా తక్కువే. సో అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు ఈ లైట్ హౌస్ కూడా దగ్గరికి కూడా వెళ్ళండి. లైట్ హౌస్ పైకి ఎక్కి వ్యూ కూడా చూడండి, మిస్ అవ్వకండి. ఇంకొక పాయింట్ ఏంటంటే లైట్ హౌస్ దగ్గరికి కెమెరా అయితే అలౌ చేయట్లేదండి. అంటే ఫోన్స్ అలౌ చేస్తున్నారు,
అక్కడ కింద సెక్యూరిటీ ఆయన ఏంటంటే మా చేతిలో కెమెరా కూడా ఉంది, కెమెరాస్ నాట్ అలౌడ్ అని చెప్పేసి ఆయన దగ్గర పెట్టమన్నారు. సో కెమెరా అయితే మేము అక్కడ ఆయనకి ఇచ్చేసి ఓన్లీ ఫోన్తో అయితే వీడియో అయితే తీసాను. సో మీరు కెమెరా ఎవరైనా క్యారీ చేస్తుంటే కనుక అది గుర్తుపెట్టుకోండి. ఈ ప్లేస్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే గోదావరి వెళ్ళి సముద్రంలో కలిసే ప్లేస్ ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే సన్సెట్ కూడా కరెక్ట్గా అప్పుడే అవుతుందండి. సో అందుకే మీకు నేను సజెస్ట్ చేసే టైం కూడా అదే 5:30 ఆ టైంకి అయితే మీరు ఇక్కడికైతే వెళ్ళండి. సో సన్సెట్ వ్యూ బాగుంటుంది. సో మొత్తం వ్యూ కూడా మీరైతే కవర్ చేయొచ్చు. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఈవినింగ్ 6 తర్వాత అయితే లైట్ హౌస్ అయితే వెలుగుతుంది. సో అందుకే ఇక్కడికైతే అలౌ చేయరండి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా అమ్మాయి నా ప్రపంచం. సో ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోలు ముందు అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే సో మేము లైట్ హౌస్ తర్వాత ఎక్కడికైతే వెళ్ళాము నైట్ మళ్ళీని అంటే 6 ఆ టైంకి వెళ్ళాము. జస్ట్ ఈవినింగ్ వ్యూ కూడా చూపిద్దామని. చూడండి వ్యూ అయితే అద్భుతంగా ఉంది సన్సెట్ టైమింగ్లో అయితే. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.